ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా డ్రాగన్. ఈ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. 500 కోట్లతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర హై రేంజ్ లో ఉంటుందట. ఎలివేషన్స్ హై వోల్టేజ్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్, హీరో ఎలివేషన్లు ఎక్కువ ఉంటాయి. హీరోయిన్ రోల్ అలాగే గ్లామర్ తక్కువ ఉంటుంది. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సలార్లో అయితే ప్రభాస్ పక్కన హీరోయిన్ అసలు లేదు. ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ పరిస్థితి కూడా అంతే అనిపిస్తుంది. ఈ మూవీలో రుక్మిణి బసంత్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ బ్యూటీది రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్ కాదు. పద్ధతి, సంప్రదాయం తెలిసిన క్యారెక్టర్ లో నటిస్తుంది. డ్రాగన్ లో కూడా ఈ టైప్ క్యారెక్టర్ లోనే చేస్తుందట. ఇక ఎన్టీఆర్ సినిమాల్లో మాస్ పాటలు, అదిరిపోయే స్టెప్స్ ఆశిస్తారు ఫ్యాన్స్. వాళ్ల కోసమేనా ఈ సినిమాలో ప్రశాంత్ ఐటమ్ సాంగ్ ఒకటి పెడతారని భావించారు. ప్రధానంగా ఈ సినిమాల్లో శృతి హాసన్ ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తుంది అన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుంది. ఎప్పటిలా ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా యాక్షన్ ఓరియంటెడ్ గా తీసుకురాబోతున్నాడు. మహిళా పాత్రలు చాలా తక్కువ కనిపిస్తాయని, రుక్మిణి వసంత్ పాత్ర కూడా ఎంతో పద్ధతిగా తక్కువ రన్ టైమ్ లోనే ఉంటుందని ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. మే 15 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇక ఈ నెలలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండడంతో టీజర్ ని విడుదల చేసి టైటిల్ కూడా రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పోషించే పాత్ర మునుపెన్నడూ చూడనంత శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కర్ణాటకలో కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 1500 నుండి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.